అందరికీ నమస్కారం అండి. ఇవాళ శ్రావణ మాసానికి ప్రసాదాలు చేస్తున్నా. ఈ రోజు చింతపండు పులిహార చేస్తున్నా. వాటికి కావాల్సినవన్నీ చూపిస్తాను. ఈ చింతపండు పులిహార ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ పండగలకైనా చేసుకోవచ్చు. ఇది ప్రసాదానికి మంచిగా పనికొస్తుంది. ఈ చింతపండు పులిహారానికి కావాల్సినవి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని శుభ్రంగా గుజ్జంతా పిసుక్కొని ఈ పిప్పంతా తీసి ఒక దాంట్లో ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా పిప్పి తీసుకోవడం అయింది. ఇప్పుడు ఇందులోకి కాగబెట్టుకునేటప్పుడు కావాల్సినవన్నీ వేద్దాం. పసుపు 1 చెంచా, ఉప్పు 2 చెంచాలు, కల్లుప్పు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి, జీలకర్ర 1 చెంచా, కరివేపాకు 2 మండలు, పులుసుకు సరిపడా కొంచెం చిన్నగడ్డ బెల్లం వేసుకుంటే పులిహార చాలా బాగుంటుంది. ఈ చింత పులుసు 1 కేజీ బియ్యం సరిపోను, 100 గ్రాములు చింతపండు వేసిన. ఈ చింత పులుసులో 1 గంటెడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఇదంతా ఇట్లా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. రండి, పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఈ చింత పులుసు పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం చిమ్ములో పెట్టుకోవాలి, లేకపోతే చింత పులుసు అడుగు మాడిద్ది. ఇప్పుడు ఎసరు పోసుకొని ఒక అరగంట ముందు ఒక 1 కేజీ బియ్యం కడిగిన కదా, ఇప్పుడు ఎసరు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని అన్నం వండుకోవాలి. ఇక చింత పులుసు చూడండి ఎంత బాగా మంచి చిక్కగా అవుతుంది. ఈ బెల్లం వేస్తే చింత పులుసు చాలా బాగుంటుంది. పులిహార అయితే ఎంత బాగుంటుందో. చింత పులుసు ఇప్పుడు అంతా మంచిగా కాగింది, ఇంత చిక్కపడ్డది. ఇంకొంచేపు ఒక 5 నిమిషాలు ఉంటే చాలు, చిక్కపడిద్ది మొత్తం. దింపి కింద పెట్టుకుంటే చల్లారి కలుపుకోవటానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఎసట్లో వేసుకుంటే ఇప్పుడు అంతా కలదిప్పుకొని మూత పెట్టుకుంటే పొంగు వస్తుంది. ఇక చింతపులుసు కాగింది, అంతా మంచి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దింపి పక్కకు పెడితే చల్లారిద్ది, అంతా గట్టి పడిద్ది మంచిగా. అన్నం అంతా ఉడుకు పట్టింది, గంజి వంపుకోవాలి. ఇక కొంచెం పొలుకు మీదనే అన్నం వంపుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మంచిగా జాగ్రత్తగా వంపుకోండి అమ్మా, ఎందుకంటే చేతి మీద పడిద్ది గంజి. అంతా అయిపోయింది గంజి. ఇప్పుడు అన్నం అంతా ఇట్లా అనుకుంటే పొడి పొడిగా అయింది. కొద్దిగా గుంజుకొనిచ్చి కిందకి దింపుదాం. ఇప్పుడు అన్నం మంచిగా చల్లారింది. చింత పులుసు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వేసి అంతా కాగబెట్టినంతా వేసుకోవాల్సింది ఏమి లేదు, సరిపోయేంత కలుపుకుంటే కొంచెం మిగిలినా కూడా దాచిపెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డబ్బాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా మంచిగా చింతపులుసు వేసి మంచిగా అన్నం అంతా కలిసిందాక ఇట్లా కలుపుకుంటే కలర్గా వచ్చిద్ది. చింతపులుసు కూడా అన్నం మొత్తం పట్టిద్ది. పులిహార చేస్తే మా మనవడికి చాలా ఇష్టం. పులిహార చేయమ్మమ్మ అంటాడు. శుక్రవారం వచ్చిందంటే పూలకు బాక్స్ కట్టపోవాలి అని అంటాడు. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే అన్నం కలుపుతుంటేనే అర్థమైద్ది సరిపోయిందే సరిపోలేదా అన్నది. 1 కేజీ అన్నానికి 100 గ్రాముల చింతపండు ఈ కొంచెం మిగిలింది. ఇప్పుడు పులిహారానికి తాలింపుకి కావాల్సినవి జీలకర్ర, పచ్చెనపప్పు, పసుపు, పల్లీలు. ఇది మిరియాలు అయితే పిల్లల నోటి కింద తగులుతాయేమని కొంచెం పొడిలాగా చేసిన. మిరియాల పొడి, నూనె, కరివేపాకు, మిరపకాయలు ఒక 7-8 మిరపకాయలు, ఆవాలు, ఇంగు పొడి. కళాయి పొయ్యి మీద పెట్టి తాలింపు వేసుకుందాం. వేడొచ్చింది. ఇప్పుడు నూనె సరిపోయేంత వేసుకుందాం. జీలకర్ర, పచ్చెనపప్పు ఒక 2 చెంచాలు, ఆవాలు ఒక 2 చెంచాలు, ఎండుమిర్చి ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎందుకంటే పులిహారలోకి ఘాటుగా ఉండాలంటే మిర్చియే కానొస్తాయి. ఇవన్నీ ఇట్లా తిప్పుకోవాలి. వేడొచ్చి ఇప్పుడు పల్లీలు మరిన్ని ఉంటే బాగుంటాయి. పల్లీలు మంచిగా పులిహార అన్నం తింటుంటే ముద్దగా తగులుతుంటే బాగుంటాయి. ఇట్లా అన్నీ ఇట్లా ఏగిందాక తిప్పుకోవాలి. మిరియాలు కొంచెం నలగొట్టుకున్నా, ఆ పిల్లగాళ్ళ పంట కింద తగిలితే మళ్ళీ తినరని. ప్రసాదంలో కూడా మిరియాల పొడైనా మిరియాలైనా వేసుకోవచ్చు. పసుపు 1 చెంచాడు, ఇంగు పొడి ఒక 1/2 చెంచా, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కరివేపాకు బాగుంటుంది. అంతా ఇట్లా తిప్పుకుంటే మగ్గితే బాగుంటుంది, ఎర్రగా ఎగుతాయి.
తాలింపు దించుకొని వచ్చే ఇప్పుడు అన్నంలో పోసుకొని అన్నానికి పట్టించుకోవాలి. ఇట్లా కలుపుతుంటే చూస్తుంటేనే నోరు ఊరుతుంది. తమ్ముడికి నీకు పెడతా కానీ చేతులు కడుక్కొని కూర్చోండి. వస్తా. పులిహార ఎలా ఉందో చెప్పండి అమ్మా, ఇది చెప్పండి. బాగుంది. బాగుందా?